వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. నిద్రలేని సమస్య, ఇన్సోమ్నియా. ఈ సమస్య ఉన్న వాళ్ళలో ఇంటర్లింక్ ప్రాబ్లమ్స్ చాలా వరకు వస్తూ ఉంటాయి. ఎందుకంటే మనకు సరైన నిద్ర ఉంటేనే మనం హెల్తీగా ఉంటాము. సో ఈ నిద్రలేని సమస్య ఉన్న వాళ్ళకి శిరోధార అనేది ఆయుర్వేదంలో ఒక అద్భుతమైన ట్రీట్మెంట్ అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఈ శిరోధార ఏ విధంగా పనిచేస్తుంది, అసలు ఇది తీసుకునేటప్పుడు కొద్దిమంది అయితే అట్లానే నిద్రపోతూ ఉంటారు అని కూడా వింటూ ఉంటాం మనము. ప్రస్తుతం నేను వచ్చేసేసి జీవశ్రీ ఆయుర్వేద వెల్నెస్ సెంటర్లో ఉన్నాను. మనతో ఉన్నారు ఆయుర్వేదిక్ ఎక్స్పర్ట్ డాక్టర్ సత్యదీప గారు. హాయ్ మ్యామ్, నమస్తే అండి. నమస్తే మ్యామ్, నేను చాలా వరకు కూడా నేను విన్నాను, ఈ ట్రీట్మెంట్ చేసేటప్పుడు వాళ్ళకి నిద్రలేని సమస్య ఎన్నో సంవత్సరాల నుంచి బాధపడుతూ ఉన్నారు అని అంటుంటారు, కానీ ఇది చేసేటప్పుడు నిద్రపోతారండి అన్నారు. నిజమేనండి? నిజమే అండి. చాలా మంది అంటే నేను కూడా ఎక్స్పీరియన్స్ చేశాను. ఆ థెరపీ జరిగినప్పుడు మంచి నిద్ర, గాఢ నిద్ర వచ్చేస్తుంది అన్నమాట. ఈ శిరోధార అనేది ఏంటి మ్యామ్? అంటే ఇది దీనివల్ల మనకు నిద్ర ఎట్లా వస్తుంది? శిరోధారాలో మనం ఏం చేస్తామంటే మెడికేటెడ్ ఆయిల్ వాడుతూ ఉంటాం అనమాట. సో తలపైన ఒక లెవెల్ హైట్ నుంచి ఆయిల్ని, మెడికేటెడ్ ఆయిల్ని గోరువెచ్చగా చేసేసి తలపైన ఒక రిథంలో పోస్తూ ఉంటాం. ఎప్పుడైతే ఈ ఫోర్ హెడ్ పైన ఒక మూమెంట్ జరుగుతుందో, అది కూడా ఒక ప్రాపర్ వేవ్ లైక్ మూమెంట్ విత్ అ పర్టికులర్ హైట్, పర్టికులర్ డెప్త్తో ఎప్పుడైతే వేవ్ లైక్ మూమెంట్ స్టార్ట్ అవుతుందో అదే సిగ్నల్ బ్రెయిన్కి వెళ్తూ ఉంటుంది. అలా ఎప్పుడైతే జరుగుతుందో మైండ్ చాలా వరకు కామ్ అయిపోతుంది. మ్యూజిక్తో ఎలా అయితే మనం కామ్ ఫీల్ అవుతామో, ఇది కూడా మనం తలపైన ఎప్పుడైతే ఫోర్ హెడ్ పైన ఆయిల్ ఒక డెప్త్, ఒక హైట్తో ఎప్పుడైతే వేస్తామో అప్పుడు ఒక రకమైన వేవ్ క్రియేట్ అవుతుంది. అది కూడా ఒకే దగ్గర పెట్టం, అది ఆసిలేటింగ్, అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ వరకు, ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ, అంటే ఒక ప్రాపర్ రిథమెటిక్ మేనర్లో అది ఎప్పుడైతే జరుగుతుందో ఇలాంటి వేవ్స్ క్రియేట్ అవుతాయి. ఆ వేవ్స్ మైండ్ని కామ్ చేస్తుంది. ఇంకో విషయం ఏంటంటే, దీంట్లో మనం మెడికేటెడ్ ఆయిల్ వాడతాం కదా, అది మంచి వాత శమనం. వాతం అందరికీ తెలుసు, గాలి ఎప్పుడైతే ప్రపంచంలో పెరుగుతుందో దానివల్ల మూమెంట్స్ పెరగడం, నిద్ర రాకపోవడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. సో శిరోధారాలో మనం ఏదైతే మెడికేటెడ్ ఆయిల్స్ వాడతామో దానివల్ల వాత శమనం జరగడం వల్ల కూడా మంచి నిద్ర వస్తుంది అన్నమాట. ఇప్పుడు నిద్ర లేమి ఉన్న వాళ్ళకి సపరేట్ ఆయిల్స్ ఏమైనా ఉంటాయా మ్యామ్? జనరల్గా మనం శిరోధార అనేది డిఫరెంట్ కండిషన్స్లో డిఫరెంట్ ఆయిల్స్ వాడుతూ ఉంటాం. ఎస్పెషలీ నిద్ర లేని వాళ్ళకి బ్రాహ్మి తైలం, క్షీరబల తైలం అలాంటి ఆయిల్స్ యూజ్ చేస్తాం. ఓకే ఒకసారి మనం ప్రాక్టికల్గా ఈ వీడియో అంటే మన ఆడియన్స్ కూడా చూపిస్తూ అప్పుడు డిస్కషన్ చేద్దాం. అలాగే ప్లీజ్. ఇప్పుడు మనం స్టార్ట్ చేస్తున్నాం. దీంట్లో మెడికేటెడ్ ఆయిల్ గోరువెచ్చగా చేసేసి ప్లీజ్ ఓకే ఈ వెసల్లో ఆయిల్ వేసేసి ఇప్పుడు స్టార్ట్ చేస్తాము. ఆ రిథమ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే మెడికేటెడ్ ఆయిల్ ఇప్పుడు హైట్ చూడండి, 4 ఫింగర్స్ హైట్ అన్నమాట. ఆ అడ్జస్ట్మెంట్ చాలా అవసరం మనకి. అది మెల్లిగా అలా రిథమ్తో ఫోర్ హెడ్ పైన ఈ కవరింగ్ మనం ఎందుకు ఇస్తున్నామంటే ఐలో వెళ్ళకుండా ఆయిల్. సో ఇలా థెరపీ ప్లాన్ చేస్తామన్నమాట పేషెంట్కి. ఇది ఒకరోజు చేస్తే సరిపోదు. ఓకే అంటే స్ట్రెస్ వల్ల వచ్చే ఇన్సోమ్నియా అంటే దాంట్లో 1 డే థెరపీ అయితే ఓకే, కానీ జనరల్గా థెరపీ పెట్టినప్పుడు మినిమం ఒక 10 days 12 days డిపెండింగ్ ఆన్ ద కండిషన్. నేను ఒక వీడియో థియరిటికల్గా మనం మాట్లాడాము. సో మాట్లాడినప్పుడు దాని కింద ఒక కమెంట్ వచ్చింది మ్యామ్. ఏంటంటే, మీరు చెప్పే విధానం చూస్తూ ఉంటే బాగుంది మ్యామ్, అసలు ఈ శిరోధార ఎట్లా చేస్తారో చూద్దామని చెప్పేసి కమెంట్ పెట్టారు. అతను పెట్టిన కమెంట్ ఏంటంటే మ్యామ్, నాకు నియర్లీ 4 years అయిపోయింది నేను సరైన నిద్రపోయి, ఒక 1 hour 2 hours నిద్రపోతాను, మధ్యలో మెలకు వస్తుంది, ఇంకా మళ్ళీ నిద్ర పట్టదు, చాలా టెన్షన్గా ఉంటాను నేను, నాకు యూజ్ అవుతుందా ఇది అనేసి అడుగుతూ ఉన్నారు. ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఎందుకంటే వాతం అంటే మనం జనరల్గా నిద్ర పట్టట్లేదు అంటేనే వాతం పెరిగింది. అలాంటి వాతం తగ్గడానికి శిరోధార సుప్రీం ట్రీట్మెంట్ అనమాట. ఖచ్చితంగా తగ్గుతుంది. కానీ అసలు కారణాలు ఏంటి అంటే పేషెంట్, నేను జనరల్గా జనాలకి చెప్పేది ఏంటంటే కంపల్సరీ కన్సల్టేషన్కి వచ్చి అసలు కారణం ఏంటి, దేనివల్ల ఇబ్బంది అవుతుంది అవన్నీ ఐడెంటిఫై చేసి దాన్ని పెట్టి ట్రీట్మెంట్ ఇవ్వడం కూడా ఇంపార్టెంట్. ఎక్కువ స్ట్రెస్ ఎక్కువ ఉన్నా కూడా నిద్ర పట్టదు కదా మ్యామ్? 100% స్ట్రెస్ ఎక్కువ ఉన్న వాళ్ళకి నిద్ర పట్టదు. ఇప్పుడు జనరల్గా మీరు కొన్ని కేసెస్ చూసుంటారు, ADHD జనరల్గా ఇప్పుడు చాలా అంటే అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ అంటారు. సో అలాంటి కండిషన్లో కూడా జనాలు అలా మూవ్ అవుతూ ఉంటారనమాట. నిద్ర పట్టదు, అసలు డీప్ స్లీప్ అనేది ఉండదు. అలాంటి కండిషన్లో అనుకోండి మన నిద్ర ఇన్సోమ్నియా ఎన్నో కారణాల వల్ల, అది స్క్రీన్ టైం ఎక్కువ అవ్వడం వల్ల అవ్వచ్చు. ఈవెన్ ఈ మధ్యకాలం జనరల్ యంగ్ పిల్లలు, కాలేజ్ పిల్లలకి కూడా ఇలాంటి ఇష్యూస్ స్టార్ట్ అయింది. సో నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడిప్పుడే ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది అంటే మాత్రం ఇమ్మీడియట్గా ప్రికాషన్స్ తీసుకోండి.
ఇదేదో సమస్య వచ్చిన తర్వాత కాదు, మామూలుగా ఈ థెరపీస్ అనేవి పంచకర్మ అనేవి మనము హెల్తీగా ఉండడం కోసం కూడా యూజ్ అవుతుంది. 100% బాడీ డీటాక్స్ అవ్వడానికి కూడా ఇట్లాంటి థెరపీస్ అవసరం ఎస్, ఓన్లీ ప్రాబ్లం ఉంది అని కాకుండా ప్రాబ్లం ఎక్కువ అవ్వకూడదు అని ఎవరైతే అనుకుంటున్నారో అలా అప్పుడప్పుడు వీకెండ్స్లో వన్స్ ఇన్ ఫోర్ట్ నైట్ అంటే 15 రోజులకు ఒకసారి అలా వచ్చేసి ఫుల్ బాడీ అభ్యంగం శిరోధార అని ట్రీట్మెంట్ తీసుకుంటే కూడా చాలా రిలాక్స్ అయిపోతుంది, ఓకే. రీజువినేట్ అవుతుంది. ఇది ఎంతసేపు ఉంటుంది మ్యామ్ ఈ ట్రీట్మెంట్? జనరల్ గా 1.5 లీటర్స్ ఆయిల్ వాడతాము, మెడికేటెడ్ ఆయిల్ ఫ్రెష్. ఒక పేషెంట్ ఇంకో పేషెంట్ కి యూజ్ అవ్వదు, రీయూజ్ అవ్వదు, ఇది మనం డిస్పోజ్ చేస్తాం. ఈ ప్రొసీజర్ హాఫ్ అన్ అవర్ కంటిన్యూ అవుతుంది. మళ్ళీ దీన్ని మనం రీయూజ్ చేస్తాం. ఈ ఆయిల్ ఇప్పుడే రీహీట్ చేసి కలెక్ట్ చేసుకుని రీహీట్ చేసేసి మళ్ళీ యూజ్ చేస్తాం. కంటిన్యూస్ గా ఒక హాఫ్ అన్ అవర్ వరకు 20-25 మినిట్స్ 30 మినిట్స్ అలా ఒక్కొక్క రోజు మెల్లిమెల్లిగా టైం పెంచుకుంటూ తీసుకెళ్తాం అన్నమాట. ఇది మొత్తానికి ఏంటంటే చాలా మంది కూడా ఈ శిరోధార ట్రీట్మెంట్ విధానం ఎట్లా ఉంటుంది, ఒకసారి మేము చూడొచ్చా, లైవ్లో చూపించే ప్రయత్నం చేస్తారా అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. సో మేడంని రిక్వెస్ట్ చేస్తే ఇప్పుడు లైవ్లోనే ఎట్లాగో నవీన్ ఇక్కడ మనకు ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది రండి అని చెప్పేసి అన్నారు. సో ఇది శిరోధార అనేది ఏదో ఇది ప్రాబ్లం వచ్చింది మనం చేయించుకోవాలనే కాదు, ఒకవేళ ఇన్సోమియా ప్రాబ్లం ఉన్నవాళ్ళు చేయించుకోవచ్చు. టెన్షన్ లైఫ్స్ ఇప్పుడు మనందరికీ కూడా చూస్తూ ఉన్నాము, ఏంటంటే వర్క్ ప్రెషర్ అవ్వచ్చు, లేదంటే కాంపిటీషన్ వరల్డ్, ఇది కాంపిటీషన్ ఫీల్డ్లో ఉంటా ఉన్నారు. సో అట్లాంటి వాళ్ళు కావచ్చు, మంత్లో వచ్చేసేసి 15 డేస్కి ఒకసారి అయినా సరే ఈ శిరోధార చేయించుకున్నారంటే మీకు ఒక రిలాక్సేషన్ లాగా ఉంటుంది. సో దీనికి సంబంధించిన ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలంటే జీవశ్రీ ఆయుర్వేద వెల్నెస్ సెంటర్ వారి కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాం, మీరు నేరుగా వారితో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.